వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షా ఎడిసన్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక నీతి కథ అన్నమాట. ఇంకా ఆలస్యం దేనికి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కథ పేరు మేక తెలివి, టైటిల్ అన్నమాట. ఒక ఊరిలో మేకల మంద ఉంది. అవి మేత కోసం అడవికి వెళ్ళాయి. అక్కడ ఒక కాలువ పారుతూ ఉంది. కాలువ అటువైపు పచ్చటి గడ్డి ఒక మేకకు కనిపించింది. ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి. ఎలా అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళింది. కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దొంగ కనిపించింది. ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దొంగపై నడుస్తుంది. అప్పుడే అటువైపు నుండి మరొక మేక ఇటువైపు వస్తుంది. ఆ దారి రెండు మేకలు నడవడానికి వీలు లేదు. ఆ రెండు మేకలు మధ్యలోకి వచ్చాయి. నేను ముందు వచ్చాను అంటే నేను ముందు వచ్చాను అని రెండు మాట్లాడుకుంటున్నాయి. మొదటి మేకకు తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. గొడవకపోతే మన ప్రాణాలు పోయే అవకాశాలున్నాయని వెంటనే మొదటి మేక రెండో మేకతో ఇద్దరం క్షేమంగా దాటాలంటే నేను మెల్లిగా కూర్చుంటాను, నీవు నాపై నుంచి దాటి వెళ్ళు అంది. రెండవ మేక దూకి వెళ్ళింది. రెండు మేకలు క్షేమంగా దాటి వెళ్ళాయి. ఇప్పుడైతే కథ అయిపోయిందండి. ఇంకా హిందూ ధర్మాలు చెప్తున్నాను కదా, వేరే టాపిక్ చెప్తాను, వినండి. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంటి ఈశాన్యంలో ఈ పూల మొక్కలు పెంచితే ఐశ్వర్యం. మరి అవి ఏ మొక్కలో తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈశాన్య దిశలో తులసి, ఉసిరి, బిల్వ మరియు జమ్మి వంటి మొక్కలు పెంచటం శుభప్రదంగా భావిస్తారు. ఇంకా గోవర్ధనం, సన్నజాజి, మల్లె చెట్లు లక్ష్మీప్రదమైనవి. వాస్తు ప్రకారం ఈశాన్యంలో ఈ మొక్కలు నాటడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి, ఐశ్వర్యం మరియు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. అలాగే
మన ఇంట్లో పూజ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి. అలాగే మీరు గుడికి వెళ్ళి అక్కడ బల్లిని చూసినట్లయితే అది కూడా మీకు శుభ సూచకంగా భావించాలి. అంటే మీ జీవితంలో ధనధాన్యాలకు కొరత ఉండదు. తద్వారా మీ ఆర్థిక స్థితి ఎప్పుడూ బలంగా ఉంటుంది. అంతేకాదు ఎక్కడి నుంచైనా అప్రయత్నంగా డబ్బులు వస్తాయి. హలో, అందరూ విన్నారు కదండి ఈ 2 అంశాలు. ఒకటి మేక తెలివని నీతి కథ, ఇంకొకటి వచ్చేసి ఇంటి ఈశాన్యంలో ఏ పూల మొక్కలు పెంచితే ఐశ్వర్యం వస్తుందో అనే దానికి కూడా నేను టాపిక్ అయితే చెప్పానండి. ఈ 2 మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి కథలు అలాగే ధర్మ సందేహాలు పెడుతూ ఉంటానండి. నా ఛానల్కి లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు రావాలంటే నోటిఫికేషన్ బెల్ ఉంటుందండి, అది క్లిక్ చేస్తే అన్ని వీడియోస్ మీకు అప్డేట్ అవుతుంటాయండి. ఇంకా ఆలస్యం దానికి ఇంకా వీడియోస్ చూసేయండి. ఇంకా ఉంటాను, బాయ్ అండి. మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నేను వీడియో ముగించే ముందు ఒక చిన్న మాట చెప్తాను, వినండి. భగవంతుడు అనేవాడు ఒక్కొక్క రకంగా టాలెంట్ ఇస్తాడండి. అది మనం వినియోగించుకోవాలి. ఒకరైతే చదువుకుని జాబ్ రూపంలో వస్తే వేరొకరికి వేరే రూపంలో వస్తుంది. అంతే తప్ప ఎవరికో ఇచ్చే టాలెంట్ వాళ్ళకే ఇస్తాడండి. ఎవరికి గొప్ప వాళ్ళకే ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరిది వాళ్ళదే గొప్ప. అది అందరూ తెలుసుకుంటే మంచిదండి. చదువు ఒకటే కాదండి, జ్ఞానం అంటే అన్నీ ఉంటేనే జ్ఞానం అన్నమాట. చదువుతో పాటు సంస్కారం ఉండాలి. సంస్కారం లేని చదువు వృధా అన్నమాట. అది నేను చెప్తున్నాను. భగవంతుడు అనేవాడు ఒకరికి చదువు ఇస్తే వేరొకరికి వేరే జ్ఞానం ఇస్తాడండి. ఇక్కడ ఎవరో ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరికి వాళ్ళే గొప్ప అని చెప్తున్నాను. అది అందరూ తెలుసుకుంటే మంచిది. చదువుతో పాటు సంస్కారం ఉంటే చాలా బాగుంటుందండి. చదువుకున్న సంస్కారం లేకపోతే దేనికి విలువ ఉండదండి. అంతే విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.